ఇంకోటి అంటారు అధ్యక్ష వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 2014లో 14కు ముందు నేను ఒక్కరిని నిందిస్తలేను అధ్యక్ష. ఆనాడు వెంకటరెడ్డి గారినో లేదా ఇంకోరిని నిందించట్లేదు. కేవలం ఆనాటి పరిస్థితులు మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఎద్దు ఏడ్చింది, తప్పకుండా వ్యవసాయము ఏడ్చింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుండదంటారు. నిజంగా కూడా ఆనాడు చాలా దారుణమైన పరిస్థితి ఉండేది అధ్యక్ష. సాగు సంక్షోభంలో మునిగింది, అన్నదాత వెన్ను విరిగిన మాట వాస్తవం. దానికి నా దగ్గర లెక్కలతో సహా ఎన్సీఆర్బీ లెక్కలతో సహా ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు భారతదేశంలో జరిగే రైతు ఆత్మహత్యల్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ, ఈ రెండు ప్రాంతాలే టాప్ అధ్యక్ష. తెలంగాణ ఏర్పడ్డ నాడు భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో 11.1% ఆత్మహత్యలు మన రాష్ట్రం నుంచి, ఈ ప్రాంతం నుంచి జరిగేది అధ్యక్ష. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నా. ఈ రోజు మేము మీకు ప్రభుత్వాన్ని అప్పజెప్పినాడు, మీరు మాకు అప్పజెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పజెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పజెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. దానికి కూడా ప్రామాణికం రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష. ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న చదువుమంటే చదువుతా అధ్యక్ష. మల్కాజ్గిరి ఎంపీ గారు అడిగినారు ఆనాడు కేంద్ర వ్యవసాయ శాఖని, తెలంగాణలో రైతు ఆత్మహత్యల సంగతి చెప్పండి అని చెప్తే మొత్తం సావధానంగా లెక్కలు చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష, 2014లో 898 ఉంటే ఆ తర్వాత తగ్గుకుంటూ 2020 సంవత్సరానికి వచ్చేసరికి 466కు తగ్గింది. దాంతో పాటు తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈరోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ఎట్లెట్లా సాగు విస్తీర్ణం పెరిగింది, ఎట్లెట్లా రైతు ఆత్మహత్యలు తగ్గినాయి, ఆ లెక్కలు కూడా మొత్తం ఆర్బీఐ లెక్కలు నేను గౌరవ సభ్యులకు మీ ద్వారా పంపుతాను అధ్యక్ష. దయచేసి వారికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు పరిస్థితి ఏంటంటే నెర్రెలు బారిన నేలలు, ఆనాడు ఎండిపోయిన చెరువులు, చిన్ననీటి వనరులను పట్టించుకోలే, కరువు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలు. ఇది వాస్తవం అధ్యక్ష. ప్రాజెక్టులు లేవు తెలంగాణ ప్రాంతంలో, సాగునీరు లేదు, బొక్కబోర్ల పడే పరిస్థితి. మూషంపల్లిలో నల్గొండ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, రామరెడ్డి గారు అంటారు అధ్యక్ష, ఆయన ఒక్క రైతు 57 బోర్లు వేసిండు అధ్యక్ష ఆయన పొలంలో. ఆయన పేరే ఊళ్ళో బోర్ల రామరెడ్డి అయిపోయింది అధ్యక్ష. అట్లా కరెంటు కోతలు ఒకవైపు, కాలిపోయే మోటార్లు మరొక వైపు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మరొక వైపు, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం ఆనాడు కరెంటు వెట్టబోయి షాకు చచ్చిపోయిన రైతులు లెక్క తీస్తే అదే చాంతాడంత ఉంటుంది అధ్యక్ష. ఇక విత్తనాలు వంచుడు పోలీస్ స్టేషన్లల్లో, ఎరువులు వంచుడు పోలీస్ స్టేషన్లలో, ఎందుకంటే బయట పెడితే చెప్పులు లైన్లో పెట్టుకుని నిలిచే పరిస్థితి అధ్యక్ష. ఇట్లా చెప్పరాని తిప్పలతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతన్న గోసపడ్డాడు అధ్యక్ష. గోరేటెంకన్న గారు అధ్యక్ష ఈరోజు మన ఎమ్మెల్సీ, ప్రజాకవి, వారి మాటలు చెప్పాలంటే అధ్యక్ష, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బీల్లాయరా అని చెప్పి ఒక కవి, ప్రజాకవి తన రైతు ఆవేదనను రైతు బిడ్డగా చెప్పే పరిస్థితి చేసినాడు అధ్యక్ష. చేను గట్ల మీద స్వయంగా ఆత్మహత్యలు మనం చూసినాం అధ్యక్ష గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆనాడు ఆత్మహత్యలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన పరిస్థితి మా విప్ గారు లేచినారు అధ్యక్ష. వారికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, మా సిరిసిల్ల జిల్లాలో వెంకటాపూర్ అనే గ్రామం ఉంటుంది అధ్యక్ష. వెంకటాపూర్ గ్రామంలో మునిగే ఎల్లయ్య అనే ఒక దళిత రైతు అధ్యక్ష ఎరువుల కోసం లైన్లో నిలబడి అక్కడనే మూర్ఛ వచ్చి కుప్పగూలి 2012-13 సంవత్సరంలో చచ్చిపోతే ఆనాడు మంత్రిగా శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యేగా నేను ఇద్దరం కలిసిపోయినాం అధ్యక్ష. ఆ కుటుంబంలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసిన. నేను విమర్శ చేస్తలేను అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చెప్తున్నా తప్ప ఇంకోటి చెప్తలేను అధ్యక్ష. ఆనాటి పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. మంత్రి గారిని చెప్పమనండి, అది పద్ధతి. నేనేం విమర్శ చేస్తలేను అధ్యక్ష. గోరేటెంకన్న గారి పాట అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2004లో అధికారంలోకి రావడానికి ఆలంబనగా మారింది. పల్లె కన్నీరు పెడుతుంది అంటూ ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఆ పాట హోరెత్తింది. అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం, నేను చెప్పేది ఏది కూడా అవాస్తవం కాదు అధ్యక్ష, నిజం చెప్తా ఉన్నా. తెలంగాణ పల్లె ఆనాడు కన్నీరు పెడుతుంది అంటూ మనం పాటలు పాడుకున్నాం అధ్యక్ష. తద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాం అధ్యక్ష. అట్లాంటి అధ్యక్ష ఈ రోజు రైతు భరోసా పైన షార్ట్ డిస్కషన్ లో జరుగుతున్నటువంటి అంశంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఇచ్చినటువంటి సందర్భము
ఆ అంశంపైన చర్చ జరగాలని చెప్పేటువంటి దానిలో మా విజయరామనాయుడు కూడా ఆ అంశం చర్చించింది అధ్యక్ష. వారు నెర్రబాలని నేల నుండి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి చరిత్ర నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదని మేము అంటున్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు, కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము, అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుందాం ఆ చర్చ పైన. కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు కూడా ఆ అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటామని మా వ్యవసాయ శాఖ మార్చిలోనే చెప్పబట్టి మీరిచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. 10 జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన సూచన సలహాలు, ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరు ఇచ్చిన సూచన సలహాలు తీసుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత విధి విధానాలన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళలాగా వాగులు వంకలు కొండలు కోనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేషనల్ లెవెల్కి ఇవ్వాలని చెప్పని సూచన చేస్తారు అధ్యక్ష. వాళ్ళు అలాంటివి కాకుండా రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచన చేయమంటున్నాం. వారు కిందిది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటికి ఇస్తారా, ఫామ్ ఆయిల్కి ఒకటే ఇస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఇంకా విధి విధానాలు ఈ సభలో సూచన సలహాలు తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటుంది ప్రభుత్వం. ఏం అనుమానం తావక్కర్లేదు. కానీ నేను ఒకటే మీ ద్వారా సూచన చేస్తున్నాను గౌరవ సభ్యులు కేటీఆర్ గారికి, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపైన చర్చకు చేస్తే బాగుంటుందని చెప్పిన సలహా అధ్యక్ష.